స్వాతి త్వరగా పంచే, ఇంకా అదే బాబు రూమ్ కూడా దులపాలి. ఏంటి ఏదో ఆన్ అయిపోయిందా? అదే బట్టలన్నీ మడత పెట్టుకున్నావా లేకపోతే అలాగే బ్యాగ్లో పడేసావా? సర్లే కానీ ఆ సర్టిఫికెట్లో పేరు అన్ని కరెక్ట్గా చూసుకో, లేకపోతే మళ్ళీ తిప్పించుకుంటారు. అలాగే పొద్దున్న గుడికెళ్ళి బయలుదేరు. వద్దంటే అమావాస్య రోజు టికెట్ తీసావు. ఒరే చెప్పడం మర్చిపోయాను, ఆ స్కూటీ అమ్మేసేటప్పుడు వాళ్ళు తగ్గించమని అడుగుతారు. నువ్వు మా మాట ఇంకేమీ తగ్గించుక, సరేనా? అన్నా కొంచెం తగ్గించచ్చు కదా, నువ్వు కూడా నాకులాగే ఫస్ట్ ఇయర్లో కొని ఉంటావు. ఈ స్కూటీ మీద నీ 4 years లైఫ్ ఉంది, అలాగే ఎన్నో మెమరీస్ కూడా ఉండొచ్చు. అన్నా ఐడియా, నువ్వు నాకేమీ ఫ్రీగా తగ్గించొద్దు. నువ్వు వైజాగ్ ఎప్పుడు వచ్చిన సరే నాకు ఫోన్ చేయి, నేను నీకు స్కూటీ ఇస్తా. డీలా? గుర్తు పెట్టుకోవాల్సిన మెమరీస్ ఏంలే కానీ ఈ డీల్ నాకు ఓకే. థ్యాంక్స్ అన్నా. స్టేషన్ కి అరగంట ముందే బయలుదేరు, అసలే ఆ ఊర్లో చాలా ట్రాఫిక్ ఉంటది. నా కలలే ఎదలోనే మిగిలాయా నాతోనే, నా అడుగులు నడిచే దారే వెతికా. అరే మర్చిపోయాను, అక్కకి క్రౌన్ బేకరీలో కేక్ అంటే ఇష్టం కదా, అది తీసుకున్నారా? మొన్న నీ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు తీసుకున్నామంటే టైం సరిపోలేదు. జీవితమే అంత అలలా గడిచిపోయిందే. మళ్ళా వైజాగ్ ఎప్పుడు వెళ్తామో ఏంటో. స్టేషన్ వచ్చింది. అన్నా ఎంత? 2:50. ఏంట్రా నేను పెట్టిన వాయిస్ మెసేజ్లు చూసి వదిలేస్తున్నావు? అంత పెద్దోడు అయిపోయావా? చిన్నపిల్లలాగా ఏంటమ్మా, ఇందాక వేరే పనులు ఉండి చూసుకోలేదులే. నీకు నా విలువ ఇప్పుడు తెలీదురా. సర్లే అన్నీ సర్దుకున్నావా? పొద్దున్న నాన్నకు కాల్ చేయి, స్టేషన్కి వస్తారు. సరే అయితే నేను ఉంటా. సరే సరే. అదే నీ ట్రైన్ డీటెయిల్స్ ఒకసారి వాట్సాప్లో పెట్టు. అదేదో యాప్ ఉంటుంది కదరా, ట్రైన్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు వస్తుంది, ఆ యాప్ పేరు కూడా పెట్టరా. అసలుకే నీకు చిరాకు ఎక్కువ, ఒకసారి కన్నా ఎక్కువ అడిగితే నువ్వు చిరాకు పడిపోతావు.
అదే రేయ్ సీను అక్కడ అది పెట్టించు భయ్యా 5,000 మీ బిల్ మొత్తం. మేడం మీకేం కావాలి? 5,000 పెట్టి ప్రొజెక్టర్ కొంటున్నావు బలిసిందిరా నీకు. అదే 5,000తో నీ డొక్కు స్కూటీ కొత్తగా అయిపోతుంది తెలుసా. ఎన్నిసార్లు చెప్పాలా డొక్స్ కొట్టేనంతని? అయినా నువ్వు ఈ ప్రైజ్ ఉండే కానీ కళ్యాణికి నచ్చదురా. రేయ్ కళ్యాణి నిల్వ చేస్తుంది నీ డబ్బున. అరే కరెక్ట్గా మాట్లాడితే నేను ఫస్ట్ వెళ్ళకుండా చెప్పు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే భయం. అదే ఇప్పుడు కళ్యాణి వాళ్ళే కదా అదర్ నేను మాట్లాడుతున్నా. అయినా రిలేషన్షిప్ అంటే ఫ్యాంటసీ వాళ్ళు బతకడం కాదు, రియల్ వరల్డ్లో ఇద్దరు వ్యక్తులు పాజిటివ్ నెగిటివ్ అర్థం చేసుకుంటున్నాం. కళ్యాణి కాస్ట్లీ ఫ్రెండ్ ఇష్టం, నది కొంటున్నా, కానీ తప్పే ఉంది. ఆయన నీకేం తెలుస్తలే సింగిల్ గాడివి. రేయ్ కాస్త తగ్గు. పెద్ద రోమియో జూలియట్ మళ్ళీ నాకు ఫిలాసఫీలు చెప్తారు. ఏంటి ఏంట్రా ఏంట్రా ఏంటి? ఏంటి భయ మీద ఇందాక 5,000 బిల్ అయింది కదా, మీకు ఈ కీచెన్ ఫ్రీగా వచ్చింది. అయినా మనోడు మనలాగే ఈ ఫ్యాన్సీ వల్ల బతకలే భయ్యా, రియాలిటీలో బతుకుతాడు. ఇవన్నీ నచ్చావు. ఏంది ఇప్పుడు ఆ కీచైన్లో దాన్ని ఫోటో పెట్టి రేపు నువ్వు బయటకు వెళ్తున్న ప్రతిసారి నువ్వు నాకు ఎదురు రావాలని ఫోటో పెట్టా బేబీ నువ్వు సొలి చెప్తావు. అది వినగానే కళ్యాణి సో క్యూట్ బేబీ అని అంటది. ఇద్దరిద్దరం అంతా నేను చూడాలి. గువ్వ పగిలిపోద్ది. అయినా ఆడకుండా మన ఇద్దరు ఫోటో. రేయ్ రేయ్ థ్యాంక్ యూ. అదే ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ యూ, బట్ నేను ట్రై చేస్తా. ఒక కంప్లీట్ హ్యూమన్ బ్రెయిన్ 25 yearsకి ఫామ్ అవుతుందంట. ఈ బ్రెయిన్ ఫామ్ అయ్యే ఫేస్లో వీ రెస్ట్రిక్ట్ ఆర్ థింక్ దట్ ఓన్లీ పీస్ మైట్ సూట్ టు అస్, బట్ బ్రెయిన్ ఫామ్ అయ్యే కొద్దీ వి చేంజ్ ఆర్ థింకింగ్ కదా. లైక్లీ మన ఇష్టాలు కూడా చేంజ్ అవుతాయి. సో ఒకప్పుడు నన్ను ఫైనాన్షియల్గా బాగా చూసుకున్న వాడే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నా, కానీ ఈ ఒక్క క్వాలిటీ ఉంటే సరిపోదని తెలుసుకున్నా. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఫేక్ లవ్ ఆర్ ఎమోషన్స్, సో బెటర్ వి డ్రిఫ్ట్ అపార్ట్. కళ్యాణి అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు నాకు బ్రేకప్ చెప్పావా?
నేనేమి ఆడట్లేదు. అంటే నేను ఫైనాన్షియల్గా బాగా చూసుకునేవాడు సెట్ అవుతాడా లేదా అని నా మీద ట్రైలేసు. ఈ ట్రైల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ ఓన్లీ నువ్వే ఫాలో అవుతా లేదా అందరం అమ్మాయిలు ఫాలో అవుతారా? పోనీ ఈ బ్రెయిన్ ఫామ్ అయ్యే దాంట్లో నా డబ్బులు రుచి మర్చిపోవా? నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా? నీకేమైనా నచ్చకపోతే నువ్వు దాని గురించి జడ్జ్ చేయవు. యూస్ టు రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ ఒపీనియన్స్. అదంతా అబద్ధమని నాకు ఇప్పుడు తెలిసింది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. డోంట్ కీప్ థింగ్స్ విత్ ఇన్ యూ. స్పీక్ అవుట్. వేరే వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది నీ ప్రాబ్లం ఏంటో. ఇలా ఒకేసారి కోపం చూపిస్తే అవ్వదు. అండ్ ఒక డొక్కుబండి వేసుకొని తిరుగుతావు. నీ డబ్బుల రుచి నాకు కావాలా? నాతో ఊహించుకున్న కళలు నీ దగ్గర పెట్టుకో. రేయ్, ర్యాపిడోలు బుక్ అవ్వట్లేదు. నీ డొక్కుబండి కీస్ ఇవ్వు ఒకసారి. ఏంట్రా నాది డొక్కుబండ? ఎన్నిసార్లు చెప్పాలి అనిపిస్తా నాకు నచ్చదని? అర్థం అవుదా? ఒకసారి నాతో ఎలా అనుకుంటున్నాడు ఆలోచించు. ఒక డొక్కుబండి వేసుకొని తిరుగుతావు. నీ డబ్బుల రుచి నాకు కావాలా? నాతో ఊహించుకున్న కళలు నీ దగ్గర పెట్టుకో. మావా, ఈరోజు
అదే గాడి బండిని డొక్కు అన్నందుకు ఫీల్ అయిపోయాడు రా. ఏమన్నా అంటే చెప్పే కదరా అలా అంటే నాకు నచ్చదు అని అంటాడు. అయినా మావా మన బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా అంటదిరా, సీరియస్ విషయాలను కూడా క్యామిడీ చేసే టైప్ రా మనం. అంతెందుకు మావా, నేనే అంటాను 4 బ్యాక్లాగ్లు ఉన్నాయి. సిగ్గులేదేట్రా నీకు? అర్థం కాలేదేటి, ఎన్నిసార్లు చెప్పాలరా? ఈ కేక్ పిచ్చి ఇంకా పోలేదేంట్రా? అయినా మనం ఫస్ట్ బయటికి వెళ్ళింది ఈ బేకరీకే, గుర్తుందా? వెళ్ళింది నీతోనే కదరా, అదెలా మర్చిపోతాను? అయినా నాకు అన్నీ గుర్తున్నాయి. అవునా? అయితే మనం ఫస్ట్ తాగిన ప్లేస్ కాస్మిక్ హౌస్. అయితే మనం ఫస్ట్ బంక్ కొట్టే సబ్జెక్ట్ పేరు JSRM1. అలా అయితే మన ఎప్పుడు క్లోజ్ అయ్యాం? అది మన తిరిగి గుర్తులేదు. హ్యాక్థాన్ అని చెప్పి అరకు వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు ఇంట్లో దొరికిపోతుంది కవర్ చేసా. ఆహా, అలా అయితే అటెండెన్స్ కోసం ఫేక్ సర్టిఫికేట్ దొరకట్లేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్కి సర్టిఫికేట్ కోసం వచ్చామని చెప్పి అర్థమయ్యి ఆ నీకు సెలైన్ ఇస్తుంటే అప్పుడు నువ్వు వచ్చి ఆపావు. నిరోలైందిరా ఇలా నవ్వుకొని. నీ మీద పిచ్చి కోపం ఉండేదిరా నాకు. నువ్వు ఎప్పుడు డొక్కుబండి అంటే సర్రమని కోపం వచ్చేసేది. అది నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు సీరియస్గా తీసుకునేవాడు కాదు. అంటే ఎప్పుడైనా సరే ఒక నీ దగ్గరకు వచ్చి మామ మ్యాటర్ కామెడీ వద్దు, నేను ఫీల్ అవుతున్నా, ఇంకే మ్యాటర్ నీ ఇష్టం అని అంటే ఆ మ్యాటర్లో అస్సలు కామెడీ చేయొద్దురా. ఆ మ్యాటర్ అది చిన్నదవని లేదా పెద్దదవని దానికి ఎవడైతే రెస్పెక్ట్ ఇస్తాడు చూడు, అదిరా ట్రూ పార్ట్నర్షిప్ అంటే. ప్రతి విషయాన్ని కామెడీ చేస్తే దాంట్లో ఉన్న సీరియస్నెస్ పోద్ది అనుకునేవాడినిరా, కానీ అది తప్పని అర్థమైంది. ఆ రోజు కూడా నీకు వెంటనే వచ్చి సారీ చెప్దాం అనుకున్నా, కానీ కళ్యాణితో బ్రేకప్ అయిన రోజు నన్ను ఒకలా చూసావు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ గిల్ట్తోనే రూమ్ వదిలి వెళ్ళిపోయాను. ఇది 2 రోజులు మాట్లాడకుండా ఉన్నాను. అయినా నీకు నాకు జరిగిన పెద్ద గొడవ కాదురా, అలానే చిన్న గొడవ కూడా కాదు, అసలు గొడవే కాదు. మనం ముందే మాట్లాడుకుండాల్సిందిరా, లేకపోతే ఈ 4 ఏళ్ళు ఇలా ఉండేది కాదు, ఇలా అయ్యేది కాదు. మనం ముందే మాట్లాడుకోవాల్సిందిరా రాఘవ్. పోతే రేపుకి నేను అనుకునే వాళ్ళారా అందరికీ ఒక ఊళ్ళో జాబ్ రావాలని, నెలకు ఒకసారి వెనకాల వద్దామని. ఇప్పుడు చూడు సండే ఫ్రైడే ఒక్కడ కూడా రాలే.
నేను స్టేషన్కి వచ్చిందే నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రా. ఆంటీకి కాల్ చేస్తే చెప్పారు నీ ట్రైన్కి నా ట్రైన్కి 1 అవర్ డిలే ఉందని. నాకు ఈ టైం ఇంకెప్పుడో దొరకదని చెప్పి వచ్చాను. స్నేహమేరా జీవితం అనుకున్నా MP3 ప్లే అవ్వాలంటే ఇప్పుడు నీకు వెళ్ళబే. అదే రాఘవ్ లాంటి కథలు మన జీవితంలో ఎన్నో చూసుంటాం, కానీ వాళ్ళని మళ్ళీ కలిపింది మాత్రం ఒక బేకరీ కేక్, అలాగే వాళ్ళకంటూ ఉన్న ఈ 23 సైలెంట్ మినిట్స్ ఆఫ్ ఫిగో అండ్ యాంగర్. ఇంకేం ఆలోచిస్తున్నావు బాస్, నువ్వు నీ 23 సైలెంట్ మినిట్స్ని క్రియేట్ చేసుకో.